ఇందాక మీతో మీరు ఒకతనితో ఈ వీళ్ళు సవార్కర్‌ని అంటే దేవుడు లేడు అన్న సవార్కర్‌ని ఎందుకు ప్రేమిస్తారు? దేవుడున్నాడు, కులాలుండాలి అన్న గాంధీజీని ఎందుకు హేట్ చేస్తారు అన్నారు గదా! అని పాయింట్ వచ్చింది గదా! అవును. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలాగంటే ఆహ్, అరౌండ్ 1925 ఆ టైంలో ఒక్ ఒకతను లండన్ ఎళ్ళిపోయాడు. ఓకే. ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఇంకో ఫ్రీడమ్ ఫైటర్ అండమాన్ జైలుకెళ్ళిపోయాడు. ఇద్దరు నాస్తికులనమాట. హ్మ్. ఓకే. తర్వాత ఆల్‌మోస్ట్ డెకేడ్ అనుకుంటాను. ఒకతను లండన్‌కెళ్ళిపోయిన అతను తిరిగొచ్చి అతను కట్టర్ ముస్లిం అయిపోయాడు. హ్మ్. ఓకే. అలాగే జైలుకెళ్ళి తిరిగొచ్చిన అతను కట్టర్ హిందూ అయిపోయాడు. హ్మ్. లైక్ నౌ యూ అంటే అర్థమైంది. పేర్లేదు. అర్థమైంది జస్ట్ గదా! పేర్లు రివీల్ చేయడం ఒకటే మిగిలిందింక. అంతే. యాహ్! అర్థమైంది గదా! ఎ ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కాంగ్రెస్‌లో లేకపోతే కాంగ్రెస్‌లో లోయర్ క్యాస్ట్ వాళ్ళని, మిగతా అన్ని జాతుల వాళ్ళని, ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని అందరిని కలుపుకుందామని ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు వీళ్ళకి ప్లేస్ లేదనమాట. హ్మ్. సో, అంటే ప్లేస్ లేక ఈ కట్టర్తనం అది హిందూ అయినా కానివ్వండి, ముస్లిం అయినా కానివ్వండి, కట్టర్తనం ఎందుకు తీసుకున్నారు అంటే, అక్కడ ఆపర్చునిటీ ఉంది గాబట్టి. హ్మ్. జనాల్ని ఆకట్టుకునే అవకాశం ఉందక్కడ. అవకాశం ఉంది గాబట్టి. సో, అంటే బేసిక్‌గా బిజినెస్ ఏదైనా కానివ్వండి. రైట్. రైట్. ఇప్పుడు వీళ్ళకి 'సవార్కర్' ఎందుకిష్టం? ఇంకో విచిత్రం చెప్పనా? ఈ కట్టర్ హిందువు ఎవరైతే ఉన్నారో, వాడి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, వాడికి ఆ కట్టర్ ముస్లిం అన్నా కూడా చాలా ఇష్టం. హ్మ్. 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 ఆ కట్టర్ హిందూ, ఆ కట్టర్ ముస్లిం కలిసి కాంగ్రెస్ ఎగనెస్ట్‌గా 1944 నుండో ఏమో వాళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా ఎలక్షన్స్ ఫైట్ చేశారనమాట. ఓహో! ఆహా! మీరు అది గూగుల్‌లో కొట్టి చూడండి కోయలిషన్. ముస్లిం లీగ్ అండ్ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కోయలిషన్ కొట్టండి. మీకు 1944 నుంచి 1947 వరకు వీళ్ళు కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా ఫైట్ చేసి వీళ్ళు ఓకే. గవర్నమెంట్ ఫార్మ్ చేశారు కొన్ని స్టేట్స్‌లో. ఆహాహా! చూడండి. సో, ఇప్పుడేమో కొట్టుకు చస్తాను అంటున్నారు. అప్పట్లో వాళ్ళతో పాటే పక్క పంచుకున్నారు దుర్మార్గులు వీళ్ళు. కలిసి చేసుకు ఇంకోటి చూడండి. ఇప్పుడు గాంధీని అంటే ఏ సెక్యూరిటీ లేని గాంధీని ఓకే. హ్మ్. ఏ సెక్యూరిటీ లేని గాంధీని గన్‌తో కాల్చే అంత ధైర్యం వచ్చిన వీళ్ళు అంటే అంత కట్టర్ హిందువులు అంత దేశభక్తులు మరి హిందువులని అమ్మనా బూతులు తిట్టి ఇప్పుడు పాకిస్తాన్‌లో టెంపుల్స్‌ని పడగొట్టి లక్షల మంది హిందూస్ చంపిన జిన్నాకి కనీసం లెంపకాయ కూడా కొట్టలేకపోయారు. హ్మ్. వాళ్ళోడే గదా! అప్పట్లో అంతా వాళ్ళోడే. అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళోడు. ఎందుకంటే అక్కడ డివైడ్ జిన్నా ఎంత స్ట్రాంగ్ అయితే ఇటు పక్కన హిందూయిజం అంత స్ట్రాంగ్ అయిద్ది. హ్మ్. ఇప్పుడు ఓవైసీ అంత స్ట్రాంగ్ అయితే ఓవైసీ ఎన్ని స్టేట్‌లకెళ్తే అన్ని స్టేట్‌లో బీజేపీ గెలుస్తది. నాకు క్లియర్‌గా అర్థమైందండి. ఎప్పుడైనా సరే సైతాను కూడా స్ట్రాంగుండాలి. అప్పుడే దేవుడికి విలువ పెరుగుద్ది. దేవుడి విలువ పెరుగుద్ది. పోలరైజేషన్ అనేది జరగాలి. పోలరైజేషన్ జరిగినప్పుడే మీకు మన బిజినెస్ జరుగుద్దనమాట. ఎగ్జాక్ట్‌లీ. సో శత్రువు వీక్ అయిపోయి శత్రువుని తీసేసామనుకోండి, ఇక మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు కదా! నౌ యూ బికమ్ లేదు ఈక్వల్ టు గదా! మీ. హ్మ్. అది. యెస్. సో, ఇప్పుడు వీళ్ళకి గాంధీ ఎందుకు నచ్చదు అంటే, గాంధీ ఎంత హిందువైనా భగవద్గీత చేతిలోనే పట్టుకొని తిరిగినా, ఎప్పుడు భజనలోనే హిందూ భజనలోనే ఉన్న గాంధీ ఎందుకు నచ్చడు అంటే, గాంధీజీ పోలరైజేషన్ చేయనీయడు. అది. హ్మ్. కులాలు ఉండాలి అన్నా, అన్ని కులాలకి మర్యాదుండాలి. ఉండాలి. అన్ని మతాల వాళ్ళకి మర్యాదుండాలి అంటాడు గాబట్టి, వీళ్ళకది సరిపోదనమాట. అంతే. అందుకని వీళ్ళేంటి, ఆ ముస్లిం లీగ్ వాళ్ళైనా, ఈ వీహెచ్‌పీ వాళ్ళైనా హ్మ్. ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే, బేసిక్‌గా వీళ్ళకక్కడ బిజినెస్ ఉంది. ఆపర్చునిటీ ఉందనమాట. సో, వీళ్ళేంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఆహ్, నాజీస్ అటాక్ అప్పుడు నాజీస్‌కి సపోర్ట్ జేశారు. యూదులకి సపోర్ట్ చేశారు. తగిన శాస్తి జరిగింది. ప్యూరిటీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి నాజీస్‌కి సపోర్ట్ జేశారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇజ్రాయెల్ వాడు పాలస్తీనాని చంపుతుంటే, ఇప్పుడు మళ్ళీ యూదులకు గూడా సపోర్ట్ జేస్తన్నారు. యూదులకు సపోర్ట్ చేస్తాను. అదే. అదే. ఎక్కడ అంటే ఎక్కడ ఎక్కడ బిజినెస్ ఉంటే, అక్కడ అది. వీళ్ళు ఎక్కడ పోలరైజేషను, ఎక్కడ కట్టరతనం ఉంది అంటే, అక్కడ వీళ్ళు బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తారనమాట. మీరింకా నిన్న చాలా మన్ హ్మ్. మీరింకా చాలా మెల్లగా మాట్లాడారు. నేనైతే ఎక్కడ ఎముక దొరుకుద్దో కుక్కల్లాగా అటు పోతుంటారని అందాం అనుకున్నాను. మీరు చాలా నక్కల్లాగా అంతే. డీసెంట్‌గా నక్కల్లాగా చెప్పారు. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో వీడి పీస్ ఆఫ్ దీన్ని నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. గుంట నక్కలాగా. అది. 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 సో, అదండి బేసిక్‌గా ఓవరాల్ రీజన్ ఏంటి అంటే, వీడికి ఇప్పుడు 'సవర్కర్' నాస్తికుడా? ఇదివరకు మాంసం తిన్నవాడా? లేకపోతే జిన్నా ఎవరు? హిందువుల్ని కొట్టాడా? చంపాడా? ఇవన్నీ అనవసరం. అది. ఎక్కడ ఎవరి పేరు వాడుకుంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరి పేరు వాడుకుంటే వీళ్ళకి బిజినెస్ జరుగుద్దా? అది. అనేది మాత్రం చూస్తారు.
అదే ఇప్పుడు సాటి కాశ్మీరీ బ్రాహ్మణుడే కదా మన నెహ్రూ. నెహ్రూ. నెహ్రూ తిట్టినన్ని తిట్లు ఆడి జీవితంలో ఇంకెవరిని తిట్టుండడు. ఇప్పటికి కూడా నెహ్రూవే పీఎం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. అవును. కొంతమందయితే అసలిప్పుడు పీఎం మీరన్నట్టు ఇప్పటికి గూడా నెహ్రూనే పీఎం, మోడీ ఎవరో నెహ్రూనే పాలిస్తున్నాడు అన్నట్టు ఫీల్ అవుతుంటారనమాట. అదే. ఇంకా, ఇంకా చెప్పాలంటే నెహ్రూ అమ్మ, నెహ్రూ అమ్మమ్మ లింకులు అయన్నీ గూడా వీళ్ళు అవుతా పురాణాల్లో క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అతని అతని పవర్ ఉన్నంత వరకు, అంటే అతని బేసిక్‌గా సొసైటీ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నంత వరకు పోలరైజేషన్ జరగదు. అది. అందుకనే డిస్ట్రాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి గాంధీ దుర్మార్గుడు, నెహ్రూ దుర్మార్గుడు, జిన్నా దుర్మార్గుడు వీళ్ళందరూ కలిసి ఒకటే. ఒకతెవతో ఒకావిడి ఏంటి హైదరాబాద్ బీజేపీ స్థానంలో అంటే మాధవీలత కాదు ఇంకొకళ్ళు ఎవరో ఒక ఆవిడ తెగ అరుస్తుందండి. కాంగ్రెస్‌కి ఎంత ధైర్యం ఉంటే మన దేశాన్ని ముక్కలు చేశారు. కాంగ్రెస్‌కి ఎంత ధైర్యం ఉంటే ముక్కలు చేశారని. నాకు అర్థం కాని సింపుల్. ఇప్పుడున్న ముస్లింలని హ్యాండిల్ చేయడం వల్ల మీ వల్ల ఎవరు చావట్లేదు. చచ్చి ఊరుకుంటున్నారు. అది పాకిస్తాన్ వాడు బ్రేక్ చేశాడా లేదా సెకండరీ. బ్రేక్ అవ్వకుండా ఉండుంటే ఆ ఉన్న పాకిస్తానోళ్ళ ముస్లిమ్స్ మొత్తం అంతా ఇప్పుడు 30 కోట్ల మంది ఉన్నారండి. అదంతా ఇందులో కలిసి ఉండుంటే హిందువులు ఎప్పుడో సగం అయిపోయేవాళ్ళు. 50% అయిపోయేవాళ్ళు. అవును. ఎందుకంటే అట్‌లీస్ట్ అక్కడ 30 కోట్లు, 40 కోట్ల మందున్నా అక్కడ యూనైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అది. ఇక్కడ వీళ్ళే కొట్టుకొని చస్తుంటారు. ఇంకా ఇప్పటికి కొట్టుకునే చస్తున్నారు. ఎప్పటికక్కడ అందుకే నాకు ఒళ్ళు మండేది. అరే సాటి హిందూ ఎప్పుడు చూసినా భగవద్గీత పట్టుకు తిరిగే గాంధీని వీళ్ళు హేట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి యూనిటీ మళ్ళీ జనాలకి ఏంటి జాగో హిందువుల ఐక్యత అది ఇది అని వాగుతుంటారు. మీ సొంత వాడినే మీరు పక్కన పెట్టుకోలేదు. వాడిని ఎన్ని తిట్లు తిడతారు. బ్రాహ్మణుడైన నెహ్రూని తిడతారు. గీత తప్ప ఇంకోటి లేనిది అసలు ఇంకెవ్వరి గురించి మాట్లాడని గాంధీని పట్టుకు తిడతారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు జిన్నా గూడా ఈ హిందూ వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు తిట్టింది గాంధీనే. సావర్కర్‌ని తిట్ల. అదే ఇంకా తిట్టలేదంటే ఇద్దరు కలిసే గదా! ఎలక్షన్స్ గూడా పోటీ చేసింది. అది. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే వీళ్ళు సాటి మనిషినే తిడతారు. వీడి వ్యాపారానికి పనికిరాని వాడిని కట్ చేస్తూ పోవాలన్నమాట. వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి, వాడిని చరిత్రహీనుడిని చేసేసి, వాడిని అలా పక్కన పెట్టేస్తూ ఉండాలన్నమాట. అదే వీడి అజెండాకి పనికొచ్చిన వాడు ఎంత వెధవైనా సరే, ఇది మన ప్రజ్వల్ రేవంత్ అయినా సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! వీర మహిళలు గాంధీజీని తిట్టేవాళ్ళు, లేకపోతే గాంధీజీ చనిపోయిన దినాన్ని సెలబ్రేట్ చేసుకునే వీర మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ 2000 మంది హిందూ మహిళల్ని వేధించిన ప్రజ్వల్ రేవణ్ణ మీద ఒక చిన్న కామెంట్ కూడా పెట్టలేకపోయారు వాళ్ళు. వాళ్ళ ధర్మ దక్షత అంత గొప్పదనమాట. నియత్ అంటారు కదా హిందీలో, నియత్ అనమాట అది. సో బేసిక్‌గా అదండి. మీరన్నట్టు ఆ ఎముక కోసం వెయిట్ చేసే గుంట నక్కలనమాట. సో ఎప్పుడైతే ఈ గుంట నక్కల నంబర్ పెరిగిపోతుందో అప్పుడు ఫస్ట్ అవతల వాళ్ళని చంపేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ వాటిల్లో అవే కొట్టుకొని వాటిల్లో అవే గాయపరుచుకుంటాయి అన్నమాట. సో మన దేశాన్ని గుంటను చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఒక హితోపదేశంలోనో లేకపోతే ఈ ఈ పంచతంత్ర స్టోరీస్‌లో ఒకటి ఉంటదంటండి. కొన్ని కప్పలు ఒక బావిలో ఉండేవంట. ఒకానొక కప్పకి మిగతావి ఎక్కువ ప్రభావం చెందుతున్నాయి అని చెప్పి వాటిని కంట్రోల్ చేయడానికి ఒక పావుని తెచ్చిద్దంట. అదేం చేస్తది ఆకలేసినంత వరకు మిగతా కప్పని తినేస్తది. అయిపోగానే ఏం చేసిందంటే ఈ కప్పని మింగేసిందంట. లాస్ట్‌లో దీన్ని మింగేసింది అంటారు. అది. అట్లాగా దానికంటే కూడా నాకు కరెక్టే గాని ఈ గుంట నక్కలదే కరెక్ట్ సరిపోయిందండి. ఎందుకంటే వీడు ఫస్ట్ అవతలోడు అపోజిషన్ చచ్చిపోయే వరకు వీడు అంటే మనం బ్రెయిన్‌లో హ్యుమానిటీ చచ్చిపోయేంత వరకు చేసేసాక ఆ తర్వాత వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవటం అనేది ఇంకా పెద్ద హింస అన్నమాట. అంటే మొన్న ఎవరో అన్నప్పుడు గూడా ఏది లైక్ పాకిస్తాన్‌లో 1,00,00,000 మంది హిందువులు మాయమైపోయారు 50 ఏళ్లలో అంటే నేను అంటే నాకేమనిపించిందంటే అది మాయమైపోయారు అంటే కన్వర్ట్ అయిపోయారు అనుకోవాలి. ఎందుకంటే ఆ పాకిస్తాన్‌లో దినేష్ అని ఒక క్రికెటర్ ఉండేవాడు చూడండి. కనేరియా. వాడు 2014కి ముందు ఇంటర్వ్యూ ఇస్తూ ఇక్కడ మాకంతా బానే ఉంది. అంటే అతను పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లోకెళ్ళే అంత ఫ్రీడమ్ ఉంది. అంతా బానే ఉంది అన్నాడు. మళ్ళీ 2014 అయిపోయి ఏదో అటు ఇటు మారాక మళ్ళీ ఇక్కడ మేము చాలా బాధలు పడ్డాము. మాకు తిండికి లేదు అని చెప్పాడు. ఎంత కామెడీయో అది. అయితే ఇప్పుడు పాకిస్తాన్‌లో 1,00,00,000 మంది హిందువులను చంపారు అంటే ఇండియాలో అఫీషియల్ నంబర్స్ ప్రకారమే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అమ్మాయి అయితే కడుపులోనే తీయించడం అనేది లాస్ట్ 75 ఏళ్ల నుంచి సంవత్సరానికి అంటే ఒక ఎస్టిమేషన్ ప్రకారం 5 లక్షల మందిని చంపుతున్నారండి.
అది. సో, మన మన పిల్లలు కదండీ. అంటే హిందువులే కదా చంపేది. అందుకని అది ఆటికి ఆ ప్రాణాలకి లెక్కలేదు. లెక్కలేదు. అదే ఎందుకంటే అక్కడ ముక్క లేదు. ఎముక లేదు అది. అక్కడ. అదే ఎముక లేదు. పాకిస్తానోడు చంపాడు అంటే అదో పెద్ద ఇదనమాట. వీడికి మొరగటానికి బిజినెస్‌కి ఒక అవకాశం. పనికొస్తది. మొరగటానికి ఒక అవకాశం ఆ! దొరుకుద్ది. జనాలు ఇంకా పోలరైజ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి ఈ బీజేపీ మినిస్టర్స్ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ గాని కోవిడ్‌లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల 1,00,00,000 మంది చచ్చిపోయి ఉంటారండి. పాకిస్తాన్‌లో వీళ్ళెంతమందైతే చచ్చిపోయారని వీళ్ళు ఏడుస్తున్నారో జస్ట్ 2 ఏళ్ళు కోవిడ్‌లో వీళ్ళంతమందిని నిర్లక్ష్యం వల్ల చనిపోయి ఉంటారు గ్యారంటీగా. అవును. అవును. అది మనోడే కదా చంపింది. లేకపోతే పర్లేదన్నమాట. అదే ముస్లిమోడు చంపుంటే మనోడు చంపాడు కాబట్టి అంటే మనకక్కడ బిజినెస్ ఇచ్చేది వీళ్ళు కాబట్టి మనకి అది. పర్లేదు. ఓకే సార్ అయితే. సూపర్ అండి. యాహ్! ఓకే థాంక్స్ ఎ అండి. లాట్. యాహ్! థాంక్స్ ఫర్ థాంక్స్ అండి. బై.